శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. మరొక్కటి కార్తవీర్యార్జునుడి చరిత్ర. ఇది అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి తెలియచెప్పినటువంటి ఇతివృత్తం. ఇవన్నీ కూడా మనకి ఎక్కడ వస్తాయంటే, రాముడు రాజ్యపరిపాలన చక్కగా చేస్తున్నాడు అని తెలుసుకుని ఋషులందరూ ఒక్కసారి రాముడిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు అనేక విషయాలు రాముడు ఋషులను అడిగి తెలుసుకుంటూ ఉంటాడు. అందులో భాగంగా ఈ ఇతివృత్తాలన్నీ కూడా వస్తూ ఉంటాయి. దీన్ని అగస్త్య మహర్షి ఈయనకి తెలియచెప్తాడు. ఇంద్రుడు మేఘనాథుడి చేతిలో ఓడిపోయిన వృత్తాంతం, దానికి కారణమైన గౌతమ మహర్షి శాప వృత్తాంతం, ఇవన్నీ తెలియచెప్పిన తర్వాత ఇంద్రుణ్ణి జయించి బంధించి ఇంద్రజిత్ అనే బిరుదం పొందిన మేఘనాథుణ్ణి వధించటం సామాన్య విషయం కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈయన పేరు మేఘనాథుడే తప్ప మేఘనాథుడు కాదు. మేఘనాథుడు అంటే మేఘంలాగా నాదం చేసేవాడు. అంటే వీడు గొంతు విప్పి పలికితే ఎలా ఉంటుంది అంటే ఉరుము ఉరిమినట్టు ఉంటుంది, అంతే. అదే మేఘనాథుడు. అది మామూలు విషయం కాదు. అట్లాంటిది రావణుడు ఎవ్వరినీ లెక్క చేయకుండా అందరినీ గెలవడానికి కారణం ఆ ఇంద్రజిత్తే. ఆ ఇంద్రజిత్తు సహకారం లేక తోడ్పాటు లేకపోతే అసలు రావణుడు ఇంతగా అహంకరించేవాడు కాదు అని, అంటే రావణుడి గర్వానికి ఇంద్రజిత్తే కారణం అని చెప్తే రాముడు ఆశ్చర్యపోయాట. అసలు ఇలా పెట్టేగిపోయాడు కదా రావణుడు. ఇంద్రజిత్తు సహకారం అవని మరొకటవని ఏది ఏమైనా ఇంతగా పెట్టేగిపోతూ ఉంటే ఆ రావణుణ్ణి ఎవరు ఎదిరించలేకపోయారా? లోకంలో సూర్యుడు అన్నవాడే లేకుండా పోయాడా? క్షత్రియులందరూ వీర్యహీనులు అస్త్రహీనులు అయిపోయారా? వీర్యం అంటే జస్ట్ పరాక్రమం కాదండి, లోపల ఉండేటటువంటి సత్తా ఏదైతే అంటాం అది వీర్యం. రాముడి గురించి అడిగిన లక్షణాల్లో కూడా వాల్మీకి నారదుని అడిగిన వాటిలో వీర్యవాన్ అని అడుగుతాడు. ఆ వీర్యం అంటే లోపల ఉండేటటువంటి సమస్తమైన శక్తి ఎక్కడి నుంచి ఉద్భవిస్తూ ఉంటుందో దానికి మూల కారణమైనటువంటి కేంద్రం, ఆ కేంద్రం నుండి వెలువడేటటువంటి శక్తి. అట్లాంటి వీర్యం లేదా ఎవరికీను? ఎవరి దగ్గర అస్త్రాలే లేకపోయాయా అని అడిగట. అంటే అప్పుడు అగస్త్యుడు చిరునవ్వు నవ్వాడు. అంటే ఈయన అర్థం ఏమిటి రాముడిది? నేను రావణుని గెలిచాను, రావణుని గెలిచిన వాళ్ళు ఇంతకు ముందు ఎవరన్నా ఉన్నారా? నేనొక్కడినేనా? లోకంలో ఎవ్వరూ గెలవలేనటువంటి రావణుణ్ణి నేను మాత్రమే గెలిచానా? ఇంకెవరన్నా అతన్ని గెలవగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే రావణుడి కన్నా పరాక్రమవంతులు లోకంలో ఉన్నారా నేను కాక అనేటటువంటి భావన ఏమన్నా ఆయన మనసులో ఉందేమో, అది గ్రహించినట్టున్నాడు అగస్త్యుడు. ఓ చిరునవ్వు నవ్వి, కార్తవీర్యార్జునుడి సంగతి నీకు తెలీదు, చెప్తాను విను అని రాముడి కుతూహలం గ్రహించి కార్తవీర్యార్జునుడి ఇతివృత్తం చెప్తాడు. ఈ రావణుడు ముల్లోకాల్లో రాజుల్ని వీరుల్ని అందరినీ గెలిచాడు. గెలిచి బాధిస్తూ కన్ను మిన్ను గానక విర్రవీగుతూ ఉన్నాడు. అంటే నా అంతటి వాళ్ళు లేరు. మనం అంటూ ఉంటామే, కళ్ళు నెత్తికెక్కాయని. ఇక్కడ ఉండాల్సిన కళ్ళు ఇక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ ఎదురుగా ఉన్నవాళ్ళు కింద ఉన్న వాళ్ళు కనపడరు అన్నమాట, ఎక్కడో అక్కడే ఉంటాయి. అట్లా ఉన్నప్పుడు ఆయన కనిపించి ఎవరో చెప్పారు, మహిష్మతీపురాన్ని పరిపాలించే కార్తవీర్యార్జునుడు చాలా పరాక్రమవంతుడు అన్నారు. అతను చాలా బలవంతుడు అని కూడా చెప్పారు. అతని రాజధాని మహిష్మతీపురం. అది ఇంద్రుడి రాజధాని అయిన అమరావతితో సమానమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తూ ఉంటుంది అన్నారు. అగ్నిదేవుడు ఆ నగరాన్ని రక్షిస్తూ ఉంటాట. ఎందుకంత ప్రకాశంగా ఉంది?
ఎందుకంత దుర్నిరీక్షంగా ఉంది? ఎవరు దాని వంక కన్నెత్తి చూడ్డానికి వీలు లేకుండా ఎందుకుంది అంటే, అగ్నిదేవుడు దాన్ని రక్షిస్తూ ఉంటాడు. అగ్నికుండాలలో అగ్నిదేవుడు స్థిరంగా నిలిచి ఉంటాడు. అక్కడెప్పుడు ఉంటాడు. పరాక్రమంలో అగ్నితో సమానుడైనటువంటి కార్తవీర్యార్జునుడితో యుద్ధం చెయ్యాలనే కుతూహలం ఆ సంగతులు వినంగానే రావణుడికి కలిగింది. అంటే నాకన్నా గొప్పవాళ్ళు లోకంలో ఉంటే నేను సహించలేను. కనుక ఇతనెవరో నాకన్నా గొప్పవాడుగా అనిపిస్తున్నాడు. అయితే వీడిని గెలిచి నేను వాడికన్నా గొప్పవాడిని అని అనిపించుకోవాలి అన్నటువంటి భావన అంతే. తనకన్నా పరాక్రమంలో ఎక్కువవాడని ఎక్కడనుకుంటారో, నేనే అందరికన్నా ఎక్కువవాడిగా ఉండాలి. అందరూ నాకన్నా తక్కువగానే ఉండాలి అనేటటువంటి భావన ఉంటుంది గనక అతనితో యుద్ధం చేసి ఆ కార్తవీర్యార్జునుడు ఎంతండి, అందరూ అతన్ని గురించి గొప్పగా చెప్తున్నారు, చాలా మహానుభావుడని. ఇలా వెళ్ళాను, అలా గెలుచుకొచ్చాను అని చెప్పడానికి వీలుగా అతనితో యుద్ధం చేయడానికి కుతూహలం కలిగింది. ఆ కుతూహలంతో ఏం చేశాడు, మహిష్మతీపురానికి వెళ్ళాడు. ఆ సమయంలో మహిష్మతీపురంలో ఆయన లేడు. ఎవరు? ఈ కార్తవీర్యార్జునుడు. అంటే ఈయన హైహయ వంశానికి చెందినవాడు. కార్తవీర్యుడి యొక్క కుమారుడైనటువంటి వాడు. ఈయన పేరు అర్జునుడు. అందువల్ల ఈయన్ని కార్తవీర్యార్జునుడు అనేటటువంటి పేరుతో తర్వాత ప్రసిద్ధమయ్యాడు. ఆయన ఏం చేశాట, అంతకు ముందే యుద్ధానికి వెళ్ళి శత్రువులందరినీ జయించొచ్చాడు. ఆ వచ్చిన తర్వాత ఎక్కడైనా ఒక ఘనకార్యం చేసి వస్తే కాసేపు సరదాగా విశ్రాంతి తీసుకోవాలని కానీ విహారం చెయ్యాలని కానీ అనిపిస్తుంది కదా. ఆ విధంగా విహారం చెయ్యాలి అని అనుకుని స్త్రీలను తీసుకుని నర్మదా నదిలో జలక్రీడలకు వెళ్ళాడు. ఈయన మహిష్మతిపురానికి వెళ్ళాడు రావణుడు. అక్కడ ఉన్నటువంటి వారికి చెప్పాడు, రణశూరుడైన రావణుడు యుద్ధానికి వచ్చాడని మీ రాజుగారికి చెప్పండి అన్నాడు. మంత్రులు, రాజు ఊర్లో లేడు, ఉంటే యుద్ధానికి వస్తాడు, ఆయన వచ్చాక మీరు రండి యుద్ధం చేస్తాడని. వెంటనే రావణుడు మహిష్మతి నగరాన్ని వదిలి వింధ్యపర్వత సమీపంలో నర్మదా నదీ తీరంలో విడిచేశాడు. ఎందుకంటే కార్తవీర్యుడు నగరానికి తిరిగి వచ్చాక వెళ్ళి యుద్ధం చెయ్యొచ్చు, ఇప్పట్లో వెళ్ళడం దేనికి, తిప్పలు పడడం దేనికి అనుకున్నాడు. సరే, ఉన్నది అక్కడే మహిష్మతిపురం. ఆ వింధ్యపర్వత సమీపంలో నర్మదా నది ఒడ్డున విశ్రాంతి తీసుకున్నాడు. ఈ లోపల మధ్యాహ్న సమయం అయింది. ఈయన రావణుడు కాస్త శివారాధన చేస్తాడు. శివారాధన చేస్తాడంటే ఈయన చాలా గొప్ప పరమ మాహేశ్వరుడు, మహానుభావుడు, అంతటి శివభక్తుడు లేడు, ఇట్లాంటి మాటలు లోకంలో మనకి బాగా చెప్పుకుంటూ ఉన్నారండి. సామాజిక మాధ్యమాల్లో అబ్బో రావణుడి శివభక్తి ఇంతటిదా అంతటిదా అంటూ ఉంటారు. ఆయన శివభక్తి ఎంతవరకు అంటే వ్యాపార ధోరణి వరకే. నేను నిన్ను పూజిస్తాను, నేను నిన్ను స్తుతిస్తాను, నువ్వు నా కోరిక తీర్చు అని చెప్పి దేవుడితో బేరం పెట్టుకోవడానికి పనికొస్తుందే తప్ప మరో రకంగా కాదు. అంటే చూడండి, మరి కైలాస పర్వతాన్ని పెకలించే ప్రయత్నం చేశాడు. ఈయన వెళ్ళాట దర్శనం చేసుకుందాం అనుకున్నట శివపార్వతుల్ని. కాసేపు ఆగమన్నారు, వాళ్ళు ఏకాంతంలో ఉన్నారు అని. ఆగలేకపోయాడండి. అసలు నేను పిలిస్తే రారా అని కైలాస పర్వతాన్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. అది భక్తి అంటారా దాన్ని? వ్యాపార ధోరణి అంటారు. నేను నిన్ను కీర్తించాను, నా కోరిక నువ్వు తీర్చు, అంతే, అంతకన్నా ఇంకేం లేదు. ఆ రకంగా అయితే అటువంటి భక్తి, ఏదో ఒకటి కోరికలు తీర్చడానికి మార్గం ఉందని ఆలోచించుకున్నాడు కదా. అప్పుడు రావణుడు నర్మదా నదిలో స్నానం చేసి మధ్యాహ్నం అయింది కదా, శివార్చన చేసుకుందామని ఆయన సిద్ధమయ్యాడు. మళ్ళీ ఇందులో రాక్షసులకి ఇటువంటి వాటిల్లో లోటు ఉండదండి. ఎందుకంటే అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తారు. ఎందుకని ఏమో ఏ దోషం వస్తే ఏ ఇబ్బంది వస్తుందో ఆ ఇబ్బందులు అధిగమించాలి అనేటటువంటి ఉద్దేశంతో, తమకు వచ్చేటటువంటి కష్టాలు రాకుండా ఉండాలి అనేటటువంటి తాపత్రయంతో వాళ్ళు బాగా పూజలు చేస్తారండి. సుందరకాండ చదివి చూడండి, అక్కడ యజ్ఞాలు చేసేవాళ్ళు, హోమాలు చేసేవాళ్ళు, వేదం చదివేటటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి వ్యవహారాలు, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు మనకి ఉన్నట్టుగా హనుమంతుడు లంకానగరంలో చూస్తాడు.
సరే ఈయన పూజ చేసుకుందామని ఈయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ధూమ్రాక్షుడు, శుకుడు, సారణుడు, వాళ్ళని పిలిచి, నేను శివార్చన చేసుకుంటాను, మీరెళ్ళి హాయిగా జలక్రీడలతో ఆనందించండి అని చెప్పారు. వాళ్ళు ఏం చేశారు, రాజుగారిని ఎంతసేపు తమ ఆ, అనుకూలంగా ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధర్మాత్ముడైనటువంటి చక్రవర్తి అయితే తన కింద పనిచేసేటటువంటి వారందరూ ధర్మాత్ములుగా ఉంటే సంతోషపడతారు. కానీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారే, వీళ్ళు తమ కింద పనిచేసేవాళ్ళు ధర్మ మార్గంలో ఉండటంతో పాటుగా తమని సంతోషపెట్టే పనులు చేస్తే ఎక్కువ ఇష్టపడతారు. అందుకని వీళ్ళేం చేశారట, ఆ జలక్రీడలు పూర్తి చేసుకుని త్వరగా స్నానం చేసి ఈయనకి పూజ చేయడానికి ఆ చుట్టుపక్కల ఉండే వనాల్లో నుంచి ఎన్నో పూలు తెచ్చి రాసులు రాసులుగా పూశారు. సరే ఆయన ఏం చేశాడు, ఇసుకలో తగినటువంటి చోటు తీసుకుని ఆ ఇసుక వేదిక మీద తాను నిత్యం అర్చన చేసేటటువంటి బంగారు శివలింగాన్ని నుంచి దాన్ని అర్చించి సామగానంతోనూ నృత్యంతోనూ సేవలు చేస్తూ ఉన్నాడు. ఈయనకు అన్ని కళల్లోనూ ప్రావీణ్యం ఉంది కదా, అంచేత పూజ అంతా అయ్యింది. పూజ అయిన తర్వాత మనం పూజలో కూడా చివరి చెప్తాం కదా, నృత్యం దర్శయామి, గీతం గాయామి అని చెప్పి అన్ని రకాల సేవలు చేసి, ఆ సమయంలో ఆ అర్జునుడు సమీపంలోనే స్త్రీలతో జలకాలాడుతూ, ఊళ్ళో లేడు అని అన్నారు కదా వీళ్ళు, నగరంలో లేరు, మా రాజుగారు విహారానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాడు, సరిగ్గా రావణుడు ఎక్కడ ఈ అర్చన చేయడానికి ఉన్నాడో అక్కడే నర్మదా నదీ తీరంలో స్త్రీలతో జలకాలాడుతూ ఉన్నాడు. ఈయనకేమో 2000 చేతులు ఉన్నాయి. అందుకని తన యొక్క ఘనత తనతో వచ్చిన స్త్రీల దగ్గర ప్రదర్శించుకుందామని చెప్పి, నా బాహుబలం చూడండి అని చెప్పి చేతులన్నిట్లో అడ్డం పెట్టాట నదీ ప్రవాహానికి. అట్లా అడ్డం పెట్టేటప్పటికీ నీరు అతని చేతుల్ని దాటి వెళ్ళలేక వెనక్కి ప్రవహించింది. వెనక్కి ప్రవహిస్తున్న నర్మదా ప్రవాహం రావణుడు శివ పూజకి సిద్ధం చేసుకున్న పూలను చెల్లాచెదరు చేసింది. ఈయన నది ఒడ్డున ఇసుకని ఇట్లా ఒక చిన్న దిన్నెలాగా చేసి దాని మీద పూజ తను చేసుకునే మందిరాన్ని పెట్టుకుని పక్కన ఎక్కడికి వెళ్ళినా తను ఇవన్నీ పట్టుకెళ్ళేవాడు. ఈ పూలన్నీ పక్కనున్నాయి ఈ పూజ తర్వాత మంత్రపుష్పంలో అర్పించటానికి. ఈ పూలన్నింటినీ ఈ నీళ్లు వెనక్కి వచ్చి చెల్లాచెదరైనవి. రావణుడి పూజ సగం అయ్యింది, ఇంకా తర్వాత చేయాల్సిన అందుకే పూజ పక్కనున్నాయి. అసలు నర్మద పడమటికి ప్రవహించాల్సింది తూర్పుకి ఎదురు ప్రవహించడానికి కారణం ఏమిటో తెలుసుకోమని సుఖసారణులకి సైగ చేశాడు. చూడండి, ఇలాంటి కథలు కానీ ఇతివృత్తాలు కానీ చదివేటప్పుడు ఎన్ని అంశాలు తెలుస్తాయో. నర్మదా నది ఎటుంటుంది, పడమటి వైపుకు ప్రవహిస్తుంది. మన నదులన్నీ కూడా ఎక్కువ భాగం తూర్పుకు ప్రవహిస్తాయి, వాటిని నదులు అంటారు. పడమటికి ప్రవహించేటటువంటి వాటిని నదములు అంటారు, నదీ నదాలు అంటారు. చూసారా, ఇంగ్లీష్లో రెండిటికి రివర్ అనే పదమే ఉంది. మనకి సంస్కృతంలోను తెలుగులోను బంగాళాఖాతంలో కలిసేటటువంటివన్నీ నదులు, అరేబియా సముద్రంలో కలిసేవన్నీ నదాలు. ఇటు పడమటికి ప్రవహించాల్సిన నర్మద ఎదురు ఎగువకి ప్రవహిస్తూ తూర్పు వైపుకి వెళ్ళిందేమిటి సంగతి తెలుసుకోండి అని చెప్పి ఆ సుఖసారణులకి కనుక్కోండి అని చెప్పి పూజ మధ్యలో ఆగకుండా సైగ చేశాడు. ఇక్కడి వరకు బాగానే చేశాడు. వాళ్ళు ఆకాశ మార్గంలో వెళ్ళారు, వెళ్ళి చూశారు. చూసి వచ్చి రావణుడికి చెప్తారు, 1000 చేతులు ఉన్నవాడొకడు నదీ జలాల్లో స్త్రీలతో జలక్రీడలు నిర్వహిస్తూ తన 1000 చేతులతో నదిని అడ్డగిస్తున్నాడు. అందుకని ఆ 1000 చేతులు అడ్డంగా ఉండేటప్పటికీ నది ముందుకెళ్లకుండా వెనక్కి వస్తోంది అన్నాడు. ఆ మాటలు విన్న రావణుడు అతడే కార్తవీర్యార్జునుడు అని గుర్తుపట్టేశాడు. కార్తవీర్యార్జునుడి లక్షణం ఏమిటి, 1000 చేతులు ఉండడు, ఇంకెవరికి ఉంటాయండి, ఆయనకే కదా ఉన్నాయి అని అక్కడికి వెడుతూ, సరే ఇక్కడే ఉన్నాడు కదా, నేను మళ్ళీ నగరం దాకా వెళ్ళక్కర్లా, ఇక్కడ నాకు అందుబాటులో ఉన్నాడు, వీడితో ఇక్కడే యుద్ధం చేస్తాను అని బయలుదేరుతుంటే దుశ్శకునాలు కనపడ్డాయి. పైనకి బయలుదేరేటప్పుడు శకునం చూసుకుని వెళ్ళడం కాదండి,
మనం వెడుతుంటే వచ్చేటటువంటి శకునం జరగబోయే ఫలితాన్ని సూచిస్తుంది గనక చేయడమా, మానడమా అని నిశ్చయించుకోవాలి అంతే. మనం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ వల్ల ప్రయోజనమే ఉండదు. ఈయనకి దుశ్శకునాలు కనిపించాయి. తాను ఓడిపోయే లక్షణాలు కనపడ్డాయి. అవేం పట్టించుకోలా. ఒక్కొక్కసారి ఆవేశం ఎలా ఉంటుంది అంటే, ఆ కోపం, ఆవేశం, ఆ పట్టుదల వేటిని గమనించనియ్యవు. చస్తే చచ్చాను ముందర చేసేయాలని అనుకుని ముందుకెడతారు. అట్లా వెళ్ళి అక్కడ మంత్రులున్నారు. నదిలోనేమో ఆయన జలకాలాడుతున్నారు. ఒడ్డున నదులున్నారు. పరివారంతోనే కదా పెడతారు. అక్కడికెళ్ళి రాక్షస శ్రేష్ఠుడైనటువంటి రావణుడు యుద్ధానికి వచ్చాడని మీ రాజుతో చెప్పండి అన్నారు. ఎంత తన గురించి తను ఎంత గొప్పగా చెప్పుకున్నాడు. రాక్షస శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. వాళ్ళు నవ్వి, రావణ చాలా గొప్ప సమయంలో వచ్చావు. రాజు స్త్రీలతో కలిసి జలక్రీడలు సలిపే సమయంలోన యుద్ధానికి పిలవడం, ఈ రాత్రి కాగు. రాజు రేపు ఉదయం యుద్ధం చేస్తాడు. ఆగనంటావా? ముందు మాతో యుద్ధం చెయ్యి అన్నారు. విహారం చేసేటటువంటి వాళ్ళతో చేయకూడదు కదండి. మామూలుగా మనం నమస్కారం చేయడమే కొన్ని సందర్భాల్లో చెయ్యం. నిద్రిస్తున్న వారికి, స్నానం చేస్తున్న వారికి, చేతిలో నీటి పాత్ర ఉన్న వారికి, భోజనం చేస్తున్న వారికి, తల మీద నీళ్లకుండా పెట్టుకున్నటువంటి వారికి, నీళ్లు కానీ ఏదైనా ధాన్యం కానటువంటివి, అటువంటి వాళ్ళకి నమస్కారం చేయకూడదు. అటువంటి వాళ్ళతో యుద్ధం చేయకూడదు. ఇంకా చాలా నియమాలు ఉన్నాయి. కనుక సంప్రదాయం తెలిసినటువంటి వాడు స్త్రీలతో ఉన్నటువంటి సమయంలో పురుషుణ్ణి యుద్ధానికి పిలవకూడదు. అందుకే కదా మహర్షి శతశృంగ పర్వతం దగ్గర ఈయన్ని పాండురాజుని తప్పుపట్టి శపించాడు. మైథునంలో ఉన్నటువంటి లేళ్ల జంటని చూసి కొట్టావు కదా, తప్పు కదా అది. అందువల్ల నువ్వు నీ భార్యతో కలిస్తే చనిపోతావు అని చెప్పి శాపం ఇచ్చాడు. కనుక జంతువునైనా సరే మైథునంలో ఉన్నప్పుడు దాన్ని స్పృశించకూడదు. మన వాళ్ళు అదే చెప్తారు కదండి. తాచుపాములు కలిసి ఉన్నప్పుడు కానీ, ఏ జంతువైనా కలిసి ఉన్నటువంటి సమయంలో గర్భవతిగా ఉన్నటువంటి జంతువుని కానీ చంపకూడదని కదా నియమని చెప్తారు. ఇక్కడ మా రాజుగారు చక్కగా తన భార్యలతో కలిసి జలక్రీడలతో విహారం చేస్తున్నాడు. ఈ సమయంలో ఆయన్ని యుద్ధానికి రమ్మని పిలవడం ధర్మం కాదు. ఇవాళ అయిపోతుంది. జలక్రీడలు రోజుల తరబడి చేయరు కదా. ఇవాళ చేస్తాడు, రాత్రికి ఎలాగో నిద్రపోవడానికి ఇంటికి ఎడతాడు. రేపు పొద్దున పిలు యుద్ధానికి వస్తాడు. నీకు ఇంకా భుజాలు తీటగా ఉన్నాయంటే మాతో యుద్ధం చెయ్యి అన్నారు. ఈ మాట అనగానే రావణుడు అసలు ఆ యుద్ధం చెయ్యాలి 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 అని లోపల తాపత్రయం ఉందేమో, వెంటనే యుద్ధం చేశాడు. ప్రహస్తుడు, శుకుడు, సారణుడు మొదలైనటువంటి రావణుడి మంత్రులు ఆ అర్జునుడి యొక్క సైన్యాలన్నింటినీ నేలపాలు చేశారు. వీళ్ళు కొంచెం బలవంతులే కదా. ఇక్కడ ఈ వార్త కావలి వారి ద్వారా తెలుసుకున్నాడు అర్జునుడు. ఎందుకంటే అక్కడ ఎక్కడైతే లోపలి వీళ్ళు నదిలో విహారం చేస్తున్నారో జలక్రీడలతో, దానికి ముందు ఇక్కడ కావలి పెడతారు కదా, ఎవరు రాకుండా ఉండడానికి రాజుగారు వచ్చారంటే, ఆ విషయాన్నంతా ఎవరో లోపలికి తెలియజెప్పారు. వెంటనే ఆయన నీటిలోంచి బయటకు వచ్చాడు. రావడం ప్రహస్తుణ్ణి నేల పడేశాడు. మారీచుడు, మహోదరుడు, శుకుడు, సారణుడు వీళ్ళంతా భయపడి రావణుడి దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చారు. మేము మా మంత్రులు వెళ్ళి, మా సైన్యం వెళ్ళి మంత్రుల్ని సంహరిస్తూ ఉంటే ఆ రాజే వచ్చి మమ్మల్ని సంహరిస్తున్నాడు అని చెప్పి, దాంతో రావణుడు తనే అసలు కోరుకున్నది అదే కదా, తనే యుద్ధానికి బయలుదేరి వచ్చాడు. ఇద్దరు గదలతో చాలా గొప్ప ద్వంద్వ యుద్ధం చేశారు. ఇద్దరికీ కూడా వరాలున్నాయి. బ్రహ్మ నుండి, శివుడి నుండి వరాలు పొందున్నారు వాళ్ళు. అందువల్ల వాళ్ళకి ప్రాణాలు పోలేదు. కానీ అర్జునుడి తాకిడికి రావణుడు తట్టుకోలేకపోయాడు. బ్రహ్మని వరమడిగాడు. నరవానులతో చేతిలో తప్ప మరెవరి చేతిలోనూ మరణం లేకుండా అతడికో వరం ఉంది, బ్రహ్మగారు ఇచ్చింది. సరే, శివుడి నుండి కూడా కొన్ని వరాలు పొందాడు బలవంతంగా. ఇష్టంతో ఇచ్చినవి కాదు, తప్పనికే ఇచ్చారు వాళ్ళు. అందువల్ల ప్రాణం పోలేదు. కానీ కార్తవీర్యార్జునుడి యొక్క బలం ముందు ఇతడు తట్టుకోలేక దూరంగా వెళ్ళిపడ్డాడు. అంటే ఇతను వేసి బాణాలు గద దెబ్బకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళిపడ్డాడు. సరే, నేల మీద పడంగానే అర్జునుడు వాడిని పట్టుకుని బంధించాడు. ఈ బంధించంగానే పాప అప్పటికి పడిపోయినటువంటి ప్రహస్తుడు లేచాడు.
ప్రహస్తుడిని నేల మీద కోలేశాడు కదా, వాడు లేచాడు. వాళ్ళందరూ కలిసి రావణుణ్ణి వదిలిపెట్టమని బలవంతంగా బతిమాలి బామాలి కాళ్ళ వెళ్ళ పడ్డారు. వదిలిపెట్టండి మా రాజుని, వదిలిపెట్టండి మా రాజుని. హుహు. వాడిని, వాడి సైన్యంలో ఎవరుంటే వాళ్ళని బందీలుగా తీసుకుని తన నగరానికి తీసుకెళ్ళిపోయాడు. ఈ సంగతిని దేవతలు చెప్పుకున్నారట. ఆహా! కార్తవీర్యార్జునుడి బలమెంత! సాక్షాత్తు బ్రహ్మగారి మునిమనవడైనటువంటి రావణుణ్ణే అతడు యుద్ధంలో ఓడించి బందీగా చేసి పట్టుకెళ్ళిపోయాడు అని వింటే, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి పులస్త్యుడు తన మనవడు ఈ పరిస్థితిలో ఉంటే పాపం తట్టుకోలేకపోయాడు. అయ్యో, ఎంత లేదన్నా కొడుకు మీద ప్రేమ ఉంటుంది. కొడుకు కన్నా మనవడి మీద కొంచెం ప్రేమ ఎక్కువే ఉంటుంది. వెంటనే మహిష్పతిపురానికి వెళ్ళాడు. రాగానే ఈయన వెళ్ళి కార్తవీర్యార్జునుడే ఆయనకి ఎదురెళ్ళాడు, నమస్కారం చేశాడు, అర్ఘ్యపార్ఘ్యాలను ఇచ్చాడు. ఇంటికి ఎవరైనా ఒక సాధు సత్పురుషులు, సన్యాసులు ఇత్యాదులు వస్తే ఏం చెయ్యాలో అవి చేశాడేమిటి? అర్ఘ్యపాద్యాలు ఇవ్వడం, గోవుని దానం ఇవ్వడం, మధుపర్కాన్ని ఇవ్వడం, ఇవి చేస్తారు. మధుపర్కం అంటే తేనె కలిపిన పాలు లేక పెరుగు. ఇది మధుపర్కానికి అర్థం. అంటే ఎంత దూరంలోనో ప్రయాణం చేసి వచ్చినటువంటి వారికి శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా తగ్గిపోతే దాన్ని మళ్ళీ పుంజుకునేట్టు చేయడానికి పనికొచ్చేది ఈ మధుపర్కం. పాలల్లో కొంచెం గోరువెచ్చగా ఉండాలి. పాలు కానీ వేడిగా ఉంటే తేనె వేయంగానే విరిగిపోతాయి. అందుకని గోరువెచ్చగా ఉన్నటువంటి పాలల్లో తేనె వేసుకుని, లేదా పెరుగులో అయినా సరే మీగడ ఉండకూడదు. తేనె వేసుకుని రంగరించి, చక్కగా రంగరిస్తే మంచి రుచి వస్తుంది. దాన్ని గనక తీసుకున్నట్టయితే అక్కడికక్కడ, ఇప్పుడు ఎలక్ట్రాల్ అంటామే, ఎలక్ట్రాల్ కన్నా ఎక్కువ బలం వస్తుంది. అది చెట్ట. ఇవన్నీ ఇచ్చి ఇవి సన్మానం చేయాల్సినవి. అది తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళాడు, కీర్తించాడు. పులస్త్యుడు వంటి వాడు రావడం వల్ల నా జన్మ ధన్యమైంది, మా నగరం ధన్యమైంది, తన రాజ్యం ధర్మమైందని చాలా కీర్తించాడు. అన్ని కీర్తిస్తే పులస్త్యుడు సంతోషించాడు. పొగడ్తలకి పొంగిపోని వాళ్ళు ఎవరండి? అడిగి కార్తవీర్యార్జునుడి యోగక్షేమాలన్నీ కనుక్కున్నాడు. పంచభూతాలని తన అధీనంలో ఉంచుకున్న తన మనుమడైనటువంటి రావణుడి గర్వం అణచినందుకు మెచ్చుకున్నాడు. ఎప్పుడూ కూడా మనకు అవతల వాళ్ళ దగ్గర నుంచి పని జరగాలి అంటే కొంచెం వాళ్ళని మెచ్చుకోవడంలో తప్పులేదండి. వాళ్ళల్లో ఉన్న ఘనతని, మళ్ళీ దొంగ అబద్ధాలు కాదు, ఉన్నమాట సత్యాన్ని పలికి నీలో ఈ మంచి లక్షణం ఉంది అని చెప్తే సరిపోతుంది. రావణుడు ఎట్లాంటి వాడు? పంచభూతాలని తన అధీనంలో ఉంచుకున్నాడు. మరి అటువంటి వాడిని నువ్వు గెలిచావు అంటే నువ్వు వాడికన్నా గొప్పవాడు అయి ఉంటావు కదా అని ఒక పొగడ్తలాగా కనపడని పొగడ్త చేశాడు. నిజానిగా చేసింది అది. అందుకే పంచభూతాలు ఎప్పుడూ కూడా అతడి మీద ఏ క్షణాన ప్రతీకారం తీర్చుకుందామా అన్నట్టు ఉంటాయి. అన్నీ వాటి పనులు అవి నిర్వర్తించాలి, కానీ వాటిని అదుపులో పెడితే ఏం చేస్తాయండి? సూర్యుడు వేసవి కాలంలో బాగా ఎండలు విరగ కాస్తే నేల పగులుతుంది. ఆ తరువాత నీరు ఆవిరవుతుంది. నీరు ఆవిరయ్యి వర్షాకాలంలో మేఘం వచ్చి ఇక్కడ వర్షిస్తుంది. వర్షించినప్పుడు ఏం జరుగుతుంది? జలాశయాల్లో, తటాకాల్లో మంచి నీరు, మురుగునీరు అంతా పోయి మంచి నీళ్లు తయారవుతాయి. అంతేకాదు, భూమి ఇలా పగిలి ఉంటుంది కదా, వాన పడంగానే పైపొర ఉన్నటువంటి మట్టి అంతా ఈ పగుళ్లలోంచి లోపలికి వెళ్ళి పైనున్నటువంటి, అడుగునున్నటువంటి మంచి బలమైన పొర బయటపడుతుంది. ఇలా చాలా విశేషాలు ఉన్నాయి. అది సూర్యుడిని నువ్వు ఎక్కువ వెలగద్దు, ఎండ కాయొద్దు అంటే ఏమవుతుందండి? ఎండలు బాగా లేకపోతే వానలు ఉండవు, వానలు బాగా లేకపోతే పంటలు పండవు. పంటలు పండకపోవడానికి వానలే కారణం కాదు, ఎండలు బాగా లేకపోవడం కూడా కారణం. అంటే భూమి పైపొర లోపలికి, లోపలి పొర బయటికి వచ్చి సారహీనమైంది లోపలికి వెళ్ళి సారవంతమైంది బయటికి రావడం అనేటటువంటి కార్యక్రమం జరగవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా లేకుండా గాలి కొంచెమే వీచాలట, సూర్యుడు ఎప్పుడు కొంచెంగానే ఉండాలట, గోరువెచ్చగానే ఉండాలట, ఇలా చాలా లక్షణాలు ఉన్నాయి. ఇలా పంచభూతాల్ని తన అదుపులో పెట్టుకున్నాడు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇలా చేయబట్టే కదా ప్రస్తుతం మనల్ని మనం అదుపులో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రకృతి కల్పిస్తూ ఉంది మనకి. సరే, అట్లాంటి వాడిని, వాడి గర్వం నువ్వు అణిచావు,
నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఎంత గొప్పవాడివి, ఎంత ధన్యాత్ముడివి, ఎంత బలవంతుడివి. నేనే అందరికన్నా బలవంతుడిని, పంచభూతాలను కూడా జయించి అదుపులో పెట్టుకున్నాను అనేటటువంటి వాడిని నువ్వు జయించావంటే నువ్వు చాలా గొప్పవాడివి. ఇ ఉప్పొంగిపోయాడు. పొంగిపోయాడు. అది పొంగిపోయాక నా మనవడిని చెర విడిపించమని మంచి అవతల వాళ్ళని మనకు అనుకూలమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చి కోరుకుంటే కోరికలు తీరుస్తారండి. నువ్వు వదులుతావా వదలవా? వదలను. ఏం చేస్తావు ఇంకా? నువ్వు గొప్పవాడివి, ఔదార్యం కలిగినటువంటి వాడివి, మహానుభావుడివి, ఈ చిన్న పని చేయవా అంటే గుడ్ మూడ్ అంటే గుడ్ హ్యూమర్ అంటారే, అలా వాళ్ళని మంచి భావన కలిగేటట్టుగా చేసి అడిగాడు. ఇప్పుడు ఈయన ఏమనుకున్నాడు, పులశ్చ బ్రహ్మ అంతటి వాడు నన్ను కోరుకున్నాడు కదా, ఇంతకన్నా కావాల్సిందే ఉంది. ఇక ఎప్పుడూ ఈ రావణుడు అనే పురుగు నాతో యుద్ధం చేయడానికి రాడు. నా దెబ్బ రుచి చూశాడు కదా, లోకానికి ఈయన చెప్తాడు కదా ఈ పెద్ద ఆయన. అందువల్ల వాడిని వదిలేస్తే వచ్చే నష్టమేం లేదు అని రావణుణ్ణి విముక్తుణ్ణి చేశాడు. పులశ్చ బ్రహ్మ అడిగాడు గనక అర్జునుడిచ్చిన ఆతిథ్యం స్వీకరించి రావణుడు పులశ్చుడు తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. ఈ వెళ్ళబోయే ముందు చేసింది ఏమిటంటే, రావణుడును అర్జునుడు అగ్నిసాక్షిగా స్నేహం చేసుకున్నారు. ఈ స్నేహం అన్నది మొదటి చూపులో కలిసి బాల్యమిత్రులు లాంటి వాళ్ళు ఉండడం ఒకటి ఉంటుంది. అవసరానికి స్నేహం చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా అగ్నిని సాక్షిగా పెట్టుకుంటారు. మనం చూసాం కదా, రాముడు సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నప్పుడు అగ్నిసాక్షిగా చేసుకున్నాడు. ఏమో అవతల వాళ్ళు ఏ క్షణానన్నా వాళ్ళ మైత్రిని వదిలేసేయచ్చు, మనతో సరిగ్గా ఉండకపోవచ్చు. సహాయం పొందే వరకు నీ స్నేహితుడు అంటాడు, సహాయం పొందిన తర్వాత నువ్వెవరో నేనెవరో, ఇలా ఉంటాయి కదా. అందువల్ల ఒక ఈ రోజుల్లో చెప్పాలంటే అగ్రిమెంట్ అనుకోండి, అగ్నిని సాక్షిగా పెట్టుకుని ఇవాళ నుంచి మనం స్నేహితులం, ఒకరికి ఒకరు సహాయం చేసుకుందాం అని సుగ్రీవుడు అనుకున్నారు. నీ భార్యని నీ రాజ్యానికి నేను నేను నీకు ఇప్పిస్తాను అని రాముడు సుగ్రీవుడికి చెప్తే, నీ భార్యని నేను వెతికి పెడతాను అని సుగ్రీవుడు రాముడికి చెప్పాడు. అదే ఆ ఒప్పందంతో కూడినటువంటి స్నేహం. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ ఒప్పందంతో స్నేహం చేసుకున్నారు. అలా రావణుడు చాలా మందితో చేసుకున్నాడండి. ఇక్కడ ఎవరితో ఓడిపోయాడో వాళ్ళతో చేసుకున్నాడు, వాలితో ఓడిపోయినప్పుడు వాలితో చేసుకున్నాడు. ఇలా అందరితో ఓడిపోయిన తర్వాతే స్నేహం చేసుకున్నాడు కానీ సద్బుద్ధితో ఎవరితోనూ స్నేహం చేసుకోవాలా. మరి రాముడు గుహుడితో స్నేహం చేశాడు. విభీషణుడు తన దగ్గరకు వస్తే తన సోదరుడుగా భావించి స్నేహపూర్వక హస్తాన్ని అతడి వైపుకి ప్రసరింప చేయడం జరిగింది. దశరథుడు జటాయువు అద్భుతమైనటువంటి మిత్రులు. దశరథుడు వాల్మీకి మంచి మిత్రులు. జటాయువు దశరథుడు మిత్రులు. దశరథుడు నారదుడు మిత్రులు. రాముడు గుహుడు మిత్రులు. ఆ మైత్రిలో ఒప్పందాలేం లేవు, ఆప్యాయతలు తప్ప. రావణుడు చేసుకున్నటువంటి మైత్రిలో ఒప్పందాలు ఉన్నాయి. అటు వాలితో చేసుకున్నా, ఇటు కార్తవీర్యుడితో చేసుకున్నా. రాముడు కూడా సుగ్రీవుడితో చేసుకున్నప్పుడు ఒక చిన్న ఒప్పందం చేసుకున్నాడు, అగ్నిసాక్షికంగా మైత్రి చేసుకున్నాడు. ఎందుకంటే సుగ్రీవుడు కాస్త వానరులు కదా, స్థిరంగా ఉంటారో లేదు అని, అంతకన్నా ఇంకేం లేదు. సరే, మొత్తానికి వెడుతూ వెడుతూ తిరిగి వెళ్ళేటప్పుడు పులశ్చుడు రావణుడికి చాలా బోధ చేశాడు. అలా ఉండాలి, అనవసరంగా యుద్ధాలకు వెళ్ళకూడదు, ఒకళ్ళతో పెత్తనం చేయవు, ఇలాంటి మాటలన్నీ చెప్పాడు. మనవడు ఆ క్షణాన్ని విన్నాడు. ఎందుకంటే తాతగారు తన్ని విడిపించారు కదా, ఇంకా తప్పదు, తాతగారి మాట ఇష్టం ఉన్నా లేకపోయినా వినాలి. కాసేపు విని సిగ్గుపడ్డాడు. ఎంతసేపు ఉంటుందండి ఈ సిగ్గు? కొంచెం సేపు, తాత్కాలికం, క్షణికం. మళ్ళీ యథాప్రకారం కుక్కతోక బద్ద వేసి కట్టినంతసేపే ఉంటుంది తప్ప ఆ తర్వాత యథాప్రకారమే కదా. ఈ ఇతివృత్తం అంతా చెప్పి అగస్త్యుడు, రామచంద్ర, రావణుడు అహంకారంతో బంధింపబడిన వైనం విన్నావు కదా, అంటే తనని మించిన తను తప్ప ఇంకెవరు రావణుణ్ణి గెలవలేదు, గెలిచిన వాళ్ళు లేరా అని కదా అడిగాడు. అందుకని చెప్తున్నాడు అనమాట, అహంకారంతో బంధించబడిన వైనం విన్నావు కదా, తనెంత గొప్పవాడు పరాక్రమవంతుడు అయినా ఇతరులను అవమానం చెయ్యకూడదు. నేను గొప్ప అయి ఉండొచ్చు, నాకు నేనే గొప్ప కాదా? ఎవరికి వాళ్ళు గొప్ప కాదా అండి? నాకు నేను, మీకు మీరు, ఎవరికి వాళ్ళు అయినంత మాత్రాన నేనే గొప్ప అని కాదు కదా. నేను గొప్ప, నేను కూడా గొప్ప అనుకోవడం ముఖ్యం. ఈ చిన్న
తేడా తెలియకపోబట్టి గారాబం చేసేటప్పుడు పిల్లలు నేనే ముఖ్యం అనుకుని తల్లిదండ్రులు గారాబం చేస్తే ఇతరుల దగ్గర కూడా గొప్పతనం చూపిస్తూ ఉంటారు. పిల్లలకి అదే చెప్పాలి. నువ్వు నాకు గొప్ప నాయనా, కానీ ఊళ్ళో వాళ్ళందరికీ కాదు అనే సంగతి. అయ్యుండొచ్చు. ఈయన తను గొప్పవాడవచ్చు, పరాక్రమవంతుడవచ్చు, కానీ ఇతరులను అవమానం చేయకూడదు గదా! నేనెంత గొప్పో అంతకన్నా కొద్దిగా గొప్పవాళ్ళు ఇంకోళ్ళు ఉండరా? తాడి తన్నేవాడి తలదన్నేవాడు ఉండడా? గుడిని మింగే తలుపులు మింగేవాడికి గుడిని మింగేవాడు కూడా కనపడతాడు గదా! అందువల్ల అలా నన్ను మించిన వాళ్ళు లేరు అని అనుకోకూడదు అని పులస్త్యుడు ఏం చెప్పాడో తెలీదు గాని అగస్త్యుడు రాముడితో చెప్పాడు. అంటే ఏమో ఏ క్షణానన్నా రాముడికి నా అంతటి వాళ్ళు లేరు. రావణుని సంహరించింది నేనే. నన్ను మించినటువంటి వాళ్ళు ఎవరూ ఉండరు. పరాక్రమవంతుణ్ణి నేనే అనే అభిప్రాయం మనస్సులో కలిగే అవకాశం ఉందేమో. ఎప్పుడు అలా అనుకోకూడదు. మనం ఎంత గొప్ప అనుకుంటామో అంతకన్నా గొప్పవాళ్ళు ఉండనే ఉంటారు. మనం మనని మించిన వాళ్ళు లేరు అని అనుకోవడానికి వీల్లేదు అని ఈ ఉపాఖ్యానంలో ఉన్న సందేశాన్ని అగస్త్య మహర్షి తనే చెప్పాడండి. సాధారణంగా మనం అనుకుంటే ఇందులోది దీని విషయం ఇది, ఇక్కడ ఇలా ఉంది, దీన్ని బట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలి అని మనం దాంట్లో ఉన్న విశేషాన్ని మనం సమన్వయం చేసుకుంటాం, కంక్లూడ్ చేసుకుంటాం. కానీ అగస్త్య మహర్షి అగస్త్య మహర్షి తనే చెప్పేశాడు. ఏ వ్యక్తి అయినా తను గొప్పవాడో బలవంతుడో పరాక్రమవంతుడో అయి ఉండొచ్చు. ఇంకా తనే అందరికన్నా గొప్పవాడిననే భ్రమలో కూడా ఉండొచ్చు. కానీ అంత మాత్రాన ఇతరులని చులకన చేయకూడదు కదా. ఆ ఇతరులని చులకన చేస్తే అహంకారమే వాళ్ళకున్న ఘనతను తగ్గిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు నేను గొప్ప అయి ఉండొచ్చు, నేను గొప్పని నేను అనుకోను కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నాకు కొన్ని తెలుసు. అందువల్ల గొప్పగా అనుకోవడానికి కావాల్సిన లక్షణాలు ఒకటో రెండో నా దగ్గర ఉన్నాయని కూడా నేను అనుకోవచ్చు. అంత మాత్రాన ఎదుటి వాళ్ళని నా అంతటి గొప్పవాళ్ళు కాదు అని చులకన చేస్తే, ఆ చులకన చేసే సందర్భంలోనే నా గొప్పతనం కాస్త పడిపోయింది. నా ఘనతంతా ఎదుటి వాళ్ళని చులకన చేయడం ద్వారా నేలమట్టమైపోయింది, తగ్గిపోయింది. ఇక్కడ రావణుడికి జరిగింది అదే. రావణుడు వరపుత్రుడు. కావాలనే కదా వాళ్ళు కావాలని సంతానం కలగాలని చెప్పి ఆవిడ కైకసి భర్తని మెప్పించి పొందింది కదా ఈ సంతానాన్ని. అందువల్ల వరపుత్రుడు, తర్వాత బలశాలి, దాన్ని మించి తపోబలంతో వరాలు పొందినటువంటి వాడు. వీటన్నిటినీ మించి ఇంద్రజిత్తు లాంటి జమాజట్టి అంటామే మన లోకంలో, అటువంటి కొడుకు తోడుగా ఉన్నాడు. దేవదానవ యక్ష రాక్షస నరులందరినీ గెలిచినటువంటి వాడు. కానీ అంతటితో ఊరుకున్నాడా? గెలిస్తే తప్పులేదు కానీ వారిని బాధ పెట్టి వాళ్ళు బాధపడుతుంటే చూసి ఆనందించాడు. ఇది రాక్షస ప్రవృత్తి. ఎదుటి వాళ్ళు బాధపడుతుంటే మనం ఆనందం పొందడం అన్నది రాక్షస ప్రవృత్తికి సంకేతం. ఎంత ఎక్కువ మందిని బాధిస్తే అంత ఆనందం. ఇది ప్రతి మనిషిలోనూ ఉంటుందిటండి. అదే యాంట్ కిల్లర్ లాంటి ఆటల్లో మనకి పిల్లల దగ్గర కనపడుతుంది. చచ్చిన చీమను కూడా ఇంకా 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 నొక్కుతారు వాళ్ళు ఉంటూ. ఆ చీమల్ని చంపే ఆట ఏంటండి? ఇంకేదన్నా గెలుచుకునే ఆట పెట్టచ్చు కదా. ఏదైనా సరే పిల్లలకి ప్రతికూల భావనలు మనసులో పడేట్టుగా చేయడం జరుగుతుంది. వీళ్ళకి ఎంత ఎక్కువ మందిని బాధిస్తే అంత ఆనందంగా ఉంటుంది. అందుకని ఇంకా ఎవరిని బాధించాలా, ఎవరున్నారా బాధ పెట్టడానికని వెతుకుతూ ఉంటారట. సరే ఆయన అలా వెతుకుతుంటే హైహయ వంశానికి చెందిన కార్తవీర్య అర్జునుడి గురించి తెలిసింది. అతనితో యుద్ధం చేయాలనుకుని వెళ్ళాడు. బానే ఉంది. అతను నగరంలో లేడంటే నగరం వెలుపల ఎదురు చూశాడు. ఇక్కడ చేసిన ఘనకార్యం ఏమిటంటే, శివార్చన సగంలో ఆగిపోతే పూర్తి చేసే ప్రయత్నం చేయడానికి మారుగా కారణం తెలుసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించాడు. పరిష్కారం చూడాలా, కారణం తెలుసుకోవాలా? ఏదైనా సమస్య వచ్చింది, ఈ సమస్య కారణం ఏమిటన్న తర్వాత చూద్దాం, మరోసారి రాకుండా. కానీ ప్రస్తుతం ఏం చెయ్యాలి? పరిష్కారం చూడాలి.
వెంటనే ఈ సమస్యలోంచి బయటపడేట్టు చూడాలి. అది చూడకుండా ఆ కారణం తెలుసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించాడు. అంతేకాదు యుద్ధానికి సిద్ధంగా లేని వాడి మీద, అందులోనూ స్త్రీలతో విహారం చేస్తున్న వాడితో యుద్ధం చేయడం క్షత్రియ ధర్మం కాదు గదా! మనం తర్వాత రాముడితో యుద్ధం చేసేప్పుడే చూసాము. ఈయన అలిసిపోతే ఇవాల్టికి వెళ్ళు, విశ్రాంతి తీసుకో, యుద్ధానికి రేపు రా అని చెప్పి రాముడు పంపించేశాడే. యుద్ధానికి సిద్ధంగా లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళతో యుద్ధం చేయకూడదు. చేయకూడని సమయాలు చాలా ఉన్నాయని చెప్పాం కదా! అందులో ఆడవాళ్ళతో ఉన్నప్పుడు అసలు చేయకూడదు. అటువంటి చెయ్యకూడని పని చేసేశాడు. మధ్యాహ్న పూజకి భంగం వాటిల్లితే, ఆ తరువాత ఆ పూజ పూర్తి చేయకుండా యుద్ధానికి బయలుదేరాడు. పూజ మధ్యలో పెడతారండి ఎవరన్నా? వెళ్ళరు కదా! అది అతడి పతనానికి హేతువు. చేస్తున్నది పూర్తి చేయకుండా పరిగెత్తుకుని వెళ్ళడం. ఈ రాత్రి కాగు మా రాజు రేపు యుద్ధం చేస్తాడని మంత్రులు చెప్పారు గాని, రావణుడు కొన్ని గంటలు కూడా ఆగలేకపోయాడు. తానేమో యుద్ధానికి సిద్ధమై వచ్చాడు. యుద్ధం చేయడానికి చక్కగా వచ్చాడు. కార్తవీర్యుడు యుద్ధం చేసి, గెలిచి, వచ్చి విశ్రాంతి తీసుకునే మూడ్‌లో ఉన్నాడు. ఆడవాళ్లతో విహారం చేసే మూడ్‌లో ఉన్నాడు. మరి అట్టాంటి వాడితోనా అతన్ని కూడా యుద్ధానికి సిద్ధమయ్యేటట్టుగా చేసి కదా యుద్ధం చేయాలి. అంటే ఈనాటి యుద్ధ పద్ధతులు కావు కదా ఆనాడు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు నేను యుద్ధం చేస్తానని చెప్తే రెండో వాళ్ళు సిద్ధమైతే సిద్ధమయ్యారని చెప్పిన తర్వాత వాళ్ళ సంసిద్ధతను కూడా తెలుసుకున్న తర్వాత అప్పుడు యుద్ధం చేసేవాళ్ళు కానీ అప్పుడు నాకు ఇప్పుడు మూడ్ లేదు అంటే చేసేవాళ్ళు కాదు. ఖాళీగా కూర్చుని మూడ్ లేదు అని పరాక్రమవంతులు ఎవరు అనేవాళ్ళు కూడా కాదు. ఏదో కూడని పరిస్థితులు పూజ చేసుకుంటూనో స్త్రీలతో ఉండో పితృకార్యాలు నిర్వర్తిస్తూనో అటువంటి సందర్భాల్లో ఆగితే యుద్ధం చేస్తామంటారు. ఈయన కూడా అలాగే కదా, యుద్ధం చేయడానికి తను రెడీగా ఉన్నాడు, అవతల వాళ్ళు రెడీగా లేరు. ఇద్దరు రెడీగా ఉంటే కదా చేయాల్సింది. అతను రేపొద్దుటికి నేను యుద్ధం చేస్తాను, ఈ పూటకి విశ్రాంతి తీసుకో అంటే ఆ మాత్రం కూడా విశ్రాంతి తీసుకోగలిగినటువంటి అంత ఓర్పు కూడా లేకపోయింది రావణుడికి. కార్తవీర్యార్జునుడికి కాదు. కార్తవీర్యార్జునుడికి ఉంది, రేపు చేస్తాను యుద్ధం అన్నాడు. ఓర్పు లేనివాడు రావణుడు. అందువల్ల రావణుణ్ణి ఇంతకు ముందే కార్తవీర్యార్జునుడు గెలిచాడు అని రాముడి సందేహాన్ని తీర్చాడు అగస్త్యుడు. రావణుడు నే గొప్ప అని చెప్పుకుంటాడు గాని ఓడిపోయినవి చెప్పుకోడు. అది అసలు ఎవరైనా తరచుగా చేసే పనే రావణుడు చేసింది. వాలి చేతిలో ఓడిపోలా. వాలి ఇన్ని ఇలా చంకలో పెట్టుకుని 4 సముద్రాల్లో మునిగొచ్చి ఎవడ్రా నువ్వు 1000 తలల పురుగు ఎందుకు 10 తలల పురుగు ఎందుకు వచ్చావు, నీ విషయం ఏమిటి అని అప్పుడు కదా అడిగాడు. మరి అయితే దాంతో అతడి బలం తెలిసి యుద్ధం చేయకుండానే మైత్రి చేసేసుకున్నాడు. అంటే ఎవరి దగ్గర ఓడిపోతే వాళ్ళతో మైత్రి చేసుకునేటటువంటి లక్షణం ఉంది ఈ రావణుడికి. అందువల్ల నేను ఓడిపోయాను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి లేకుండా జరిగిపోతూ ఉంటుంది. ఇక్కడ కార్తవీర్యునుడి చేతిలో చిత్తుగా ఓడిపోయినటువంటి సంగతిని అగస్త్యుడు రాముడికి చెప్పి, రావణుడు నీ చేతిలో ఇప్పుడు ఓడిపోయాడు, ఇంతకు ముందే కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు అని తెలియచెప్పాడండి. ఇది రావణుడు ఓడిపోవడం అనే అంశంతో పాటుగా కార్తవీర్యార్జునుడి యొక్క పరాక్రమం, అతని యొక్క వైభవం ఇవన్నీ కూడా తెలియచెప్తూ ఉంటాయి. ఇది కార్తవీర్యార్జునుడి ఇతివృత్తం అగస్త్యుడు రాముడికి తెలియచెప్పింది. ఇది తెలుసుకోకపోయినా రామకథలో మనకేం లోటు లేదు కదా, నడిచిపోతుంది. కానీ ఉన్నటువంటి దానికి మరింత పరిపుష్టత కలగడానికి ఏమంటారు, ఐసింగ్ ఆన్ ద కేక్ అంటారు ఆంగ్లంలో. ఆ రకంగా కొంచెం ఘనత పెరగడం కోసం ఈ రకంగా చెప్పడం, ఇలాంటి ఇతివృత్తాలు చెప్పడం జరిగింది. ఇవాళ మనం ప్రస్తావించుకున్నది కార్తవీర్యార్జునుడి యొక్క చరిత్ర అనేది. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి.